హాయ్ అండి. చూడండి ఇది లైనింగ్ అనమాట. ఈ లైనింగ్ నేను తడిపేసి ఐరన్ చేసేసాను. ఇది ఓపెన్ సైడ్ నా ఆపోజిట్‌లో ఉంది. సో, ఫోల్డింగ్‌దేమో నా వైపు ఉన్నదనమాట. సో, మనం బ్లౌజ్ లైనింగ్‌ని ఎప్పుడైనా ఇలాగ పెట్టుకోవాలి. ఈ స్కేల్ ఎందుకు యూజ్ అవుతదో నేను చెప్తానన్నాను కదా మీకు షార్ట్ వీడియోలో చెప్పాను. ఇది ఎందుకంటే ఎక్కువ శాతం యూజ్ అవుతది. ఈ కార్నర్స్ ఉన్నాయి చూసారా? ఈ కార్నర్స్ ఈ ఎల్ దగ్గర మనకి చాలా యూజ్ అవుతది. ఇది క్లాత్ మీద ఇలా పెట్టేస్తామనమాట. ఇది పెట్టేస్తే ఈ క్లాత్ చాలా మటుకు క్రాస్‌గా ఉంటుంది. తడిపిన తర్వాత, ఐరన్ చేసిన తర్వాత మనకి తెలీదు. అది మనం అనుకుంటాం స్ట్రెయిట్‌గా పెట్టేసామని. కానీ మనకు తెలియకుండానే అది కొంచెం క్రాస్ వస్తది. ఎప్పుడైతే మనం బ్లౌజ్ ఏసుకుంటాం కదా! వెనక పార్ట్‌లో మీకు ఒక రకంగా అక్కడ వెనకాల ఎత్తినట్టుగా అంటే కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా కనబడదనమాట. దేనివల్ల అంటే దీనివల్లే. అందుకే ఈ స్కేల్ యూజ్ చేయాలి. ఇది నేను మట్టుకు తెలుసుకున్న తర్వాత ఈ స్కేల్‌ని మట్టుకు నేను వదులుకోను. ఈ స్కేల్‌ని ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో, ఇది ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల ఇది యూజ్ అనమాట. ఇప్పుడు నేను పొడవు 14 ఇంచులు తీసుకున్నాను. పైన కిందన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసాననమాట. చెస్ట్ వచ్చేసి మొత్తం 34 అనమాట ఈ చెస్ట్ మెజర్‌మెంట్. దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే మనకి 8.5 వచ్చింది. చెస్ట్ వచ్చేసి ఈవిడది 34, నడుము వచ్చేసి 28 అనమాట. దీన్ని కూడా 4 కింద డివైడ్ చేశాను, 7 వస్తది. సో, చెస్ట్ అనేది ఇలా అడ్డంగా తీయాలి. పొడవు ఇలా తీసాం కదా! బ్లౌజ్ పొడవు అనమాట. దానికి అడ్డంగా ఏమో చెస్ట్ తీసేసుకోవాలి 8.5. సో, 8.5 దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఇది 8.5. సేమ్ కిందనే మనకు ఇక్కడ 8.5 చెస్ట్ తీసుకున్నాం కదా! దాని కిందనే 7 మనకి నడుమనమాట. ఇది పొడవు, ఇది చెస్టు, ఇది నడుము. ఇది చూడండి. ఇది పొడవు, ఇది నడుము, ఇగోండి ఇది నడుము అనమాట. ఇప్పుడు ఈ నడుము మనం కిందన పెట్టేసాం కదా! ఈ నడుము కింద పెట్టిన తర్వాత దీనికి డాట్స్ చూడాలి కదా! సో, డాట్స్ ఎక్కడ ఉంటాయి అంటే కిందన ఉంటాయి. అది ఎక్కడ అంటే బ్యాక్ సైడ్‌నే ఇగోండి ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఉంటది. ఆ డాట్స్ మనం ఇప్పుడు కిందన 7 ఇంచులు తీసుకున్న దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఆ డాట్స్ కోసం అనమాట. ఖచ్చితంగా 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చుకి నేను 1.5 తీసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చుకి 1.5. ఇక్కడ డాట్స్ మటుకు చాలామంది తక్కువ తీసేసుకుంటారు. 1 ఇంచ్ తీసుకుంటారు. కుట్టేటప్పుడు మటుకు కొంచెం తీసుకుంటారు. లేదంటే అది ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి. ఇది నడుము, ఇది చెస్ట్. నెక్స్ట్ ఏమో మనం 1 ఇంచ్ దాటాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ తీయాలన్నమాట. చూడండి ఇది నెక్ అనమాట. ఈ నెక్ ఇక్కడికి నా ఫోల్డింగ్ సైడ్ నా వైపు నెక్ మార్క్ చేసుకోవాలి. నేను 4 ఇంచులు పెడుతున్నాను. సో, మీరు కొలిచినప్పుడు మీ నెక్ పొడవు ఎంత వస్తుందో మీరు అంతా అక్కడ పొడవు పెట్టేసుకోండి. ఫోల్డింగ్ సైడ్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ నేను షోల్డర్ 5.5 తీసుకున్నాను. సో, పైన 5.5 తీసుకున్నాను షోల్డర్, కిందన కూడా ఒక 5.5 తీసుకుంటున్నాను. ఈ 5.5 దేనికేనంటే మన చెంక డౌన్ లైన్ అనమాట. పైన షోల్డర్ 5.5 ఎవరికైనా సరిపోతది. సో, ఇది బ్లౌజ్‌లో ఇది చెంక మొత్తం ఎంత ఉందో కొలుచుకోండి. అది ఇక్కడ మనము చెంక అనేది ఇక్కడ మనం తీస్తామన్నమాట. సో, ఇటుపక్క చెక్క తీస్తాము, ఇటుపక్క ఏమో నెక్ తీస్తాము. ఇది మీరు తెలుసుకోండి. చాలామంది ఈ ఫోల్డింగ్ ఉన్నది కదా! ఇటు మన వైపు ఉంటుంది కాబట్టి అటు నెక్ వెళ్తది. ఇలా ఓపెన్ సైడ్ ఉన్నవి చెంక భాగం వస్తది. అంటే హ్యాండ్స్ అతికిస్తాం అన్నట్టు అటుపక్క. అందుకే అక్కడ 5.5 ఈ లైన్‌కి ఇక్కడ 5.5 తీసుకున్నాను, ఇక్కడ 5.5 తీసుకొని ఒక లైన్ గీసానన్నమాట. అది ఒక ఎగుడు దిగుడు రాకుండా ఉండడానికి ఇది చెంక లైన్ అనమాట. ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇటుపక్క మనకి చెంక భాగం వస్తది చేతిలో జాయిన్ చేయడానికి. సో, 6 ఇంచ్ తీసుకొని ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది రౌండ్ తీసుకోవాలి. ఈ రౌండ్ తీసుకుంటే మనకి ఇక్కడ సరిపోతది. ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకున్నాను. ఎవరికైనా 1 ఇంచ్ తీసుకోండి. సరిపోతది. కొలుచుకొని చూసుకోండి. ఈ స్కేల్ అనమాట మనకి. ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి. మీరు తీసుకోండి ఈ స్కేల్. నేను ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను కదా! ఈ 1 ఇంచ్ ఎక్కడైతే నేను మార్క్ చేశాను కదా! ఆ 1 ఇంచ్ దగ్గర ఇక్కడ మార్క్ చేశాను కదా! ఇక్కడ ఒక ఇగోండి ఇది మార్క్ చేశాను కదా! ఇక్కడికి మనము స్కేల్ పెట్టేసి ఆ స్కేల్‌ని అలా సర్దుకునేటట్టు చూడండి. ఇటుపక్క, అటుపక్క సర్దుకొని ఒక లైన్ గీసేసుకోండి సరిపోతది అప్పుడు. ఇప్పుడు ఇది మనము షోల్డర్ అనమాట. షోల్డర్ ఎవరికైనా సరే 5.5 తీసుకోండి. ఇది మనం ఒక్కసారి కొలుచుకొని చూద్దాం. చెంక భాగం మనకి ఎంత వచ్చిందో. ఇగోండి ఇది నేను కుట్టేటప్పుడు మనం ఖర్చుకు తీసేస్తాం కదా! ఒకసారి కొలుచుకొని చూసుకుంటున్నాను. మీ బ్లౌజ్ మీరు కొలుచుకొని చూసుకోండి. నాకు మటుకు 8.5 సరిపోయింది. నాకు 8.5 కావాలి. 8.5 సరిపోయింది.
అది మీరు చెంక భాగంలో మీ చెంక మొత్తం రౌండ్ ఎంత వస్తుందో ఒక్కసారి కొలుచుకొని మీరు మీకు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇది మనకి షోల్డర్ ఎవరికైనా 5.5 తీసుకుంటే సరిపోతది. హెవీ చెస్ట్ ఉంటేనే 6 ఇంచులు తీసుకోండి. సో, చాలామంది జబ్బలు జారిపోతూ ఉంటాయి కదా! ఇక్కడ మనము ఇక ఫస్ట్ ఏంటంటే చాలామంది ఇక్కడ 3 ఇంచులు తీసేసుకుంటారు. ఎందుకంటే పైన మనకి పట్టి మటుకు తక్కువ రావాలని దానికోసమని దానికి మెజర్‌మెంట్ వేరుగా ఉంటదండి. సో, ఆ కటింగ్ వేరనమాట. మీకు అక్కడ తక్కువగా కావాలంటే మెజర్‌మెంట్ వేరు. సో, ఇక్కడ నేను 2.5 తీసుకున్నాను. మిగతాదేమో ఇది మనకి పట్టి అనమాట. పైన ఎంత ఉందో చూసుకొని పెట్టడం. ఇక్కడ కింద 2.5 ఉంది. నెక్ దగ్గర కూడా 2.5 పెట్టి ఒక బాక్స్ గీసుకుంటున్నాను. ఈ బాక్స్ లోపలే మనం నెక్ గీసేసుకోవాలి ఎప్పుడు కూడాను. సో, ఏ షేప్ కావాలని ఇందులో గీస్తాము. సో, ఈ స్కేల్ చాలా యూజ్ అవుతది. రౌండ్ నెక్ కోసము చక్కగా రౌండ్ వచ్చేస్తది. ఇప్పుడు రౌండ్ ఏంటంటే ఒకసారి మీరు ఇలా కొలుచుకోండి. మీ ఆది జాకెట్ ఉంది కదా! ఆది జాకెట్ పెట్టుకొని ఒకసారి ఆ మెజర్‌మెంట్ ప్రకారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీరు చూసుకోండి. ఎలాగా అంటే చాలామంది ఇలా వేసేసి సరిపోయిందా లేదా అని ఇలా చూసేసుకుంటారు. ఖర్చు తీయరు. లేదండి ఖర్చు తీయాలి. ఎలాగంటే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను కదా! అలా ఖర్చు తీసి దాని తర్వాత చెక్ చేసుకొని చూసుకోండి. ఖర్చుకి మనం తీయాలి కదండీ! సో, అప్పుడు మీరు ఇప్పుడు దాని మీద ఖర్చు మీద ఇది పెట్టుకొని మీదేదైతే ఆది జాకెట్ ఉందో అది పెట్టుకొని చెక్ చేసి మీకు చూపిస్తానంతే. నాకు మటుకు ఇది మెజర్‌మెంట్ కాదు. సో, ఇలా చెక్ చేసుకొని మీ బ్లౌజ్‌ది ఆ నెక్ సరిపోయిందా లేదా సో, ఇదయిపోయింది. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను మీ అందరికి అర్థమవ్వడానికి. పొడవు వచ్చేసి నేను 14 ఇంచులు తీసుకున్నాను. పైన కింద హాఫ్ ఇంచు కలుపుకొని ఒక 1 ఇంచ్ అనమాట. మొత్తం నేను 15 ఇంచులు అయిందనమాట. ఒక 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని ఇక్కడేమో చెంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడేమో నేను 2.5 తీసుకున్నాను. షోల్డర్ దగ్గర ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాను. సో, నెక్ కూడా నేను 4 ఇంచులు తీసుకున్నాను. ఇది 7 ఇంచులు, నడుము 7 ఇంచులు, 1 ఇంచేమో డాట్స్‌కి 1.5 ఖర్చుకి తీసుకున్నాను. చెంక మొత్తం 8.5 ఉంది కాబట్టి నేను 8.5 అలా వదిలేసాను సరిపోయిందని. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఏంటంటే నెక్ వచ్చేసి కొంచెం బ్రాడ్ కావాలంటారు, రౌండ్ కావాలని అంటారు కదా! అప్పుడు నేను చెప్తున్నాను ఎలా చేయాలో అనేది మీకు. సో, ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా! ఇక్కడ కొంచెం ఇక్కడ కూడా ఇక్కడ ఎంత ఉందో కొలుచుకోండి. ఇక్కడ 2.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 2.5 పెట్టాను. ఏదైతే గీత గీసాను కదా! అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కొంచెం లోపల తీసుకొని అలాగా కొంచెం చెయ్యి అలా నలుపుకుంటూ కొంచెం రౌండ్ నెక్ చేసుకోండి. కొంచెమే మరీ ఎక్కువ చేయకూడదు. అప్పుడు ఏంటంటే కొంచెం రౌండ్ నెక్ కొంచెం డీప్ వస్తదనమాట. సైడ్ నుంచి కూడా రౌండ్ అవుతది. యూ షేప్ రాకుండా కొంచెం రౌండ్ వస్తది. చక్కగా బాగుంటదనమాట. ఇలా చేయండి. మరీ ఎక్కువ ఎళ్ళకండి. సో, ఇది అనమాట చిన్న టిప్పు బ్యాక్ సైడ్ అనమాట. మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్‌లో పెట్టండి. నేను చెప్తాను తప్పకుండా. సో, ఇక్కడ డాట్‌కి నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 3.5 తీసుకుంటాను. 4 ఇంచులు తీసుకున్నా పర్వాలేదు. కానీ నేను 3.5 తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. చాలామంది ఏం చేస్తారంటే తీసుకుంటాడు. కుట్టేటప్పుడు మటుకు పావించే తీసుకొని కొంచెమే తీసుకొని కుట్టుకుంటారు. సో, దానివల్ల బ్యాక్ సైడ్ నిలబడదు. ఇక్కడ ఎక్కువ తీసుకుంటే జబ్బ జారకుండా ఇలా జారిపోకుండా ఉంటదనమాట. కనీసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. సో, ఇక్కడ కింద పడితే పైన ఇలా జబ్బ జారదు. పైన ఇలా జారిపోకుండా ఉంటదనమాట. సో, ఇది మెయిన్ టిప్ అనమాట బ్యాక్ సైడ్‌లో. బ్యాక్ సైడ్ నెక్‌లో కూడా నేను మీకు చెప్పాను కదా! డీప్ కొద్దిగా రౌండ్ నెక్ తీసుకోండి. సో, షోల్డర్ జారదు. షోల్డర్ కుట్టేటప్పుడు ఇంకా జారుతుందంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కుట్టేటప్పుడు మట్టుకు ఇప్పుడు కాదండి కటింగ్‌లో చేయకూడదు. కుట్టేటప్పుడు ఒక పావించ్ చాలు డౌన్ చేసి కుట్టేయండి. సరిపోతది. కటింగ్ చెయ్యకండి సరిపోతదప్పుడు. అప్పుడు ఇలాగా పట్టేసుకుంటది. మనం కుట్టిన తర్వాత అలా పట్టుకుంటదనమాట. ఓకే అండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా పార్ట్ 1 చేశాను. ఇది బ్యాక్ సైడ్ అనమాట. పార్ట్ 2 ఫ్రంట్‌ది నేను నెక్స్ట్ వీడియోలో తీస్తున్నాను. సో, ఆ నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కింద ఉంది. అందులో ఫ్రంట్ పార్ట్ గురించి చెప్పాను. ఆ వీడియోని కూడా చూడండి మీకు. అందులో కూడా చాలా మటుకు టిప్స్ చెప్పాను. మీకు నచ్చుతది. మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో పెడితే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అందరూ వీడియో చూస్తున్నారు. లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, కొంచెం సపోర్ట్ చేయండి. నాకు కూడా కొంచెం పుషప్ ఉంటదనమాట. నెక్స్ట్ వీడియో చేయాలని నాకు కూడా అనిపిస్తది. ఓకే అండి. థ్యాంక్ యూ.